అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. రాష్ట్రంలో మద్యం కుంభకోణం గురించి, ఈడీ దాడుల గురించి, కొన్ని ఆస్తులు అటాచ్ చేయటం గురించి, వీటన్నిటి గురించి మనం గత 4-5 రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా మద్యం విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందన్నమాట వాస్తవం. అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్‌తో తీసుకోవటం అనే దానిలోనే పెద్ద కుంభకోణం అని అర్థమవుతుంది. పాత బ్రాండ్లు ఏమీ లేకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు ఏమీ లేకుండా కొత్త బ్రాండ్లు కొత్త డిస్టిలరీలు మొత్తం వీళ్ళ చేతుల్లోకి తీసుకొని పెట్టుకున్నారు. కాబట్టి ఇందులో ఇంకా పెద్ద ఎత్తున కుంభకోణమే కాదు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, డబ్బులు కొల్లగొట్టారనేది అర్థమవుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ డిస్టిలరీలు మొత్తం మాయి కాదు, గత ప్రభుత్వం ఇచ్చినాయి అని చెప్పి వీళ్ళు చిలక పలుకులు పలుకుతున్నారు కదా. డిస్టిలరీలకి గత ప్రభుత్వం ఇచ్చింది 13 డిస్టిలరీలకి. కానీ 14వ డిస్టిలరీ ఆదాన్ డిస్టిలరీ ఎక్కడి నుంచి వచ్చింది? అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఎట్లా వచ్చింది? ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 60 కోట్ల పెట్టుబడి పెట్టింది ఎవరు? ఈ విజయసాయి రెడ్డి చెప్తున్నాడు, నేను శరత్ చంద్రారెడ్డి గారి దగ్గర, అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర 60 కోట్లు ఈ ఆదాన్ డిస్టిలరీకి ఇప్పించాను, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఇంకొకరికి 40 కోట్లు ఇప్పించాను, 100 కోట్లు ఇప్పించానని నేనే ఒప్పుకుంటున్నాడు. కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కర్మక్రియ మాకెవరికి సంబంధం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ అసలు నీకేం సంబంధం లేకపోతే నీ ఇంట్లో అసలు మీటింగ్ ఎందుకు పెట్టారు? నీ ఇంట్లో ఎందుకు పెట్టించావు మీటింగ్? మళ్ళీ రెండోసారి పిలిచినప్పుడు నువ్వు మీటింగ్కి ఎందుకు వెళ్ళావు? ఇదంతా మధ్యవర్తం చేసి వ్యవహారం అంతా నడిపి ఈ వాటాల కాడ ఏదో తేడా వచ్చి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాటాలు మొత్తం నువ్వుకేసి ఉండొచ్చు, నీకు ఇవ్వకుండా. లేకపోతే వేరే వాళ్ళంతా మిగతా వాళ్ళు, నువ్వు పేర్లు చెప్తున్నావు కదా. నువ్వు, నేను, మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నావు కదా. అంటే సజ్జల కానీ, లేకపోతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, వీళ్ళంతా ఒక కోటరీ. ఇందులో నువ్వు కోటరీవే. కానీ నీకు ఎప్పుడైతే అక్కడ తేడాలు వచ్చినాయో లెక్కల్లో నీకు రాలేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు వాళ్ళ మీద వేయాలని చూస్తున్నావు. ఇదే కాదు, గతంలో కూడా మీరు ఒకసారి వేరే ఒక ఇది పోర్టు విషయంలో విచారణకి వెళ్ళినప్పుడు, అరవిందోతో నాకేం సంబంధం, పిల్లనిచ్చాం అంతే. ఆ కంపెనీతో కానీ, ఆ శరత్ చంద్రారెడ్డితో కానీ నాకు పెద్ద పని లేదు, ఎప్పుడు పోలేదు, నాకు సంబంధమే లేదు, అసలు వాళ్ళతో నాకేం పని, పిల్లనిచ్చాం అంతే అన్నాడు. నిన్న వచ్చి వెళ్ళి నెలదిరక్కుంది ఏం చెప్తున్నావు? నేనే 100 కోట్లు ఇప్పించాం, నీకే సంబంధం లేకుండా నువ్వు పోయి చెబితే 100 కోట్లు ఇస్తావా? పైగా 100 కోట్లు అవినాష్ రెడ్డికి డబ్బులు లేవా? లేదా ఇతను మిథున్ రెడ్డికి డబ్బులు లేవా? మిథున్ రెడ్డి వేలాది కోట్లు, వేల ఎకరాలు, వేలాది కోట్ల ఆస్తులు, 100 కంపెనీలు వాళ్ళకుంటే నిన్ను అడుగుతారా 100 కోట్లు? అంటే నువ్వు అసలు పార్టీలోంచి బయటికి రావటమే ఒక గేమ్ ప్లాన్గా నువ్వు బయటకు వచ్చావు అనేది జనం అందరికీ అర్థమవుతుంది. నేను రాజకీయాలు చేయను, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి నువ్వేం వ్యవసాయం చేస్తున్నావు తెలియదు, కానీ మీడియా పెట్టాలనుకుంటున్నావు. బీజేపీతో కొంత నీకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను బయటకు వచ్చానన్నా బీజేపీ వాళ్ళు నాకు దగ్గరికి తీస్తారేమో అనే ఆలోచనతో నువ్వు బయటకు వచ్చావు. కాకపోతే ఈ కుంభకోణాలు నీకు జరిగినాయి కాబట్టి గత కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఆ గత కేసులు 20 కేసులు, 21 కేసులు దాకా ఉన్నాయి, ఈడీ లేదా సిబిఐ కేసులు. అవి తప్పించుకోవటం ఎలాగో ఆగిపోయింది కాబట్టి 10 ఏళ్ళ నుంచి ఈ రాబోయే కేసుల నుంచి తప్పించుకోవాలని బీజేపీ వాళ్ళతో ఏదైనా కాస్త ఒక 6 నెలల్లో ఆగి మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోదామనే ఆలోచన నీకు ఉంది. అది ప్రజలకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు రానిస్తారో రానిరో మనకు తెలియదు. అందుకే నువ్వు రాజీనామా కూడా చేసావు ఈ కేసులని తప్పించుకోవడానికి. రాబోయే కొత్త కేసుల నుంచి ఇది ఒక కొత్త నాటకం మొదలుపెట్టారు విజయసాయి రెడ్డి గారు. మీరు అసలు అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశారని మీరే చెప్తున్నావు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నేనే దగ్గర తీశాను, అధిష్టానం చెప్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, నేనే పదవుల మీద పదవులు, ఈ పదవి కాదు ఇంకో పదవి పెద్ద పదవులు ఇచ్చాను, నేనే సార తీశాను. ఐటీ కంపెనీలు చూడమని, ఐటీ కంపెనీలు చూసేవాడికి మరి ఇప్పుడు మద్యం వ్యవహారం ఎందుకు పిలిచారు మరి అన్ని?
మళ్ళీ ఆయనకు ఒకటి డిస్టిలరీ ఆదాని డిస్టిలరీ ఎందుకు అప్పచెప్పారు? ఆయనకి మళ్ళీ 60 కోట్లు నువ్వెందుకు సాయం చేసావు? అంటే మీరంతా ఒక గూటి పక్షులే. వీళ్ళంతా కలిసే ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. రేపు బయటపడిద్దేమోనని జగన్మోహన్ రెడ్డికి కూడా కొంచెం ఒక హెచ్చరిక. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నీ నేను బయటపెడతానని అంతకుముందు చెప్పాడు. అసలు ఈ కేసుకు సంబంధించి కదా ఆయన పోయింది, వేరే కేసు కోసం పోయి సిఐడి విచారణకి మీడియా ముందుకు వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను అంతా ఈయనకంతా కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నన్ను పిలిస్తే నేను మొత్తం చెప్తానని నువ్వు బెదిరించావు. ముందు కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే కాదు, పార్టీని కూడా ఒక హింట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి పిలిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా పోతావు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాతైనా మరి జగన్ రెడ్డి నీకు ఇంకేదే దారి లేదు. పోనీ నువ్వు అప్రూవర్గా మారితే అది వేరు, కానీ నీకు అప్రూవర్గా మారే ఉద్దేశం కూడా ఉన్నట్టుగా అయితే ప్రజలకు కనపట్ల. ఎందుకంటే నువ్వు ఇప్పుడన్నీ మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది నువ్వు అతి తెలివితో మాట్లాడుతున్నావు. అదిగాక ఈయనంట తెలివైన క్రిమినల్ అంటున్నావు. ఈ రాష్ట్రంలో తెలివైన క్రిమినల్ అంటే ఎవరో, A2 అంటే ఎవరో, పార్టీలోనే కాదు కేసుల్లో కూడా A2 అంటే ఎవరో మీకంటే ఎవరు లేదు. కానీ మీ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే అతను ఇంకెంత పెద్ద క్రిమినల్లో ప్రజలకి అసలు అర్థం కాకుండా మైండ్ పోతుంది. ఏది ఏమైనా మద్యం కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగింది. వీటన్నిటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన ప్రధానమైన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, ఆయన సూచనలతో, ఆయన ఆదేశాలతోనే మీరందరూ ఈ సమావేశాలు, ఆయన ఆదేశాలు లేకుండా మీ సమావేశాలు పెడతారా? పెడితే ఆయన ఊరుకుంటాడా? ఎందుకండి ఈ మాటలు? జగన్మోహన్ రెడ్డి కింగ్ పిన్ మొట్టమొదట ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన కనుసన్నల్లోనే జరిగింది. దీనికి తోడు మళ్ళీ ఈ డిజిటల్ పేమెంట్ వద్దని అచ్చం క్యాష్తోనే వ్యాపారం చేశారు కాబట్టి రేపు పట్టుబడం జనాలకు మనం అని చెప్పి ఉద్దేశంతోనే మీరు డిజిటల్ పేమెంట్కి వెళ్లకుండా క్యాష్నే ఉపయోగించారు. కేంద్రం దృష్టిలో కూడా ఉంది, కానీ కేంద్రానికి మీకు ఉన్న సత్సంబంధాల వల్ల ఇప్పటిదాకా మీ పాత కేసులు ఆగినాయి. ఇప్పుడు రాబోయే కేసులు కూడా పైన అయితే ఆగుతాయి. అయితే ఈ మధ్య నేను జాఫర్ గారు చేసిన వీడియోలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది చూశాను నేను సోషల్ మీడియాలో. ఆయన మాటల ప్రకారం నేను చెప్తున్నా, కేంద్రం తలుచుకుంటే ఆ బెయిల్ రద్దు చేస్తే చాలు, ఈయన ఇంకా జైలుకి పోవాల్సిందే కదా. జైలుకి పోయాడంటే ఇంక శిక్ష పడుద్ది, 3 ఏళ్ళు శిక్ష పడినా ఈయన పోటీకి అనర్హత పడిపోయింది కాబట్టి రాజకీయం ఆ తర్వాత మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇంకెవరన్నా నడుపుతారో, ఈయన జైల్లో ఉన్న ముఖ్యమంత్రి ఈయన కాకపోయినా కూడా ఉన్న పార్టీని నడపగలిగే ఆలోచన అంత ఇదిగా ఉంటుందా ఉండదా నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అంటే త్వరలో 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కావటం అది వేరే విషయం. కానీ ఇప్పుడు అసలు రాష్ట్రంలో జరిగిన ఈ 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలు మొత్తం బయటకు వస్తే ఈ కేసులు ఎన్ని అవుతాయి? అంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా సరిగ్గా ఇంకా పూర్తి దృష్టి పెట్టలా. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళంతట వాళ్ళే ఏదో కేసులు ఇరుక్కుంటూ పోతా ఉన్నారు. ఒకళ్ళమ్మట ఒకళ్ళు మా మీద కక్ష సాధింపు అంటున్నారు. కక్ష సాధింపు కాదు. కక్ష సాధింపు చేయాలంటే అసలు ప్రజలు కోరుకుంటుందేమని, ఏందయ్యా వాళ్ళు ఇన్ని కుంభకోణాలు చేశారంటే వాటిని బయటకు తీసేయాలి, మరి ఆ కేసులు మొత్తం బయటకు తీరేదని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు? వీళ్ళు చేసిన పాపాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఉసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, ల్యాండ్ కుంభకోణం, ప్రతి దానిలో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా మొత్తం అవినీతి చేసి పెట్టారు. ఆఖరికి పిల్లలకు కొన్న డ్రెస్ కోడ్లలో కూడా అవినీతి జరిగింది. రోజా గారి భర్త, ఆయన పేరు ఏదో ఉందా, ఆ రోజా గారి భర్త ద్వారా కొని పెట్టించి అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ చేనేతలకు అన్యాయం చేశారు. ఆ డ్రెస్సులు ఏవో ఇక్కడ వీళ్ళు తయారు చేపిస్తే రాష్ట్రంలో మంగళగిరి, ధర్మవరం, చీరాల మా చేనేతల కార్మికులు బాగుపడేవాళ్ళు. అది కాకుండా వేరే రాష్ట్రం నుంచి కొనుక్కొచ్చి తక్కువ రేట్లకి ఎంతో అందులో కుంభకోణం. వీళ్ళు ఇచ్చిన దానికంటే సగానికి కొనుక్కొచ్చి సగం ఇచ్చేసాడు ఆయన రోజా గారు. ఇవన్నీ రోజా గారు చేసినవి కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయి. తిరుపతిలో దేవుడి పేరు చెప్పి కుంభకోణాలు చేశారు. ఆ టికెట్లలో ఏమో ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం, అది దోపిడీ జరిగింది. ఋషికొండలో దోపిడీ అయితే ఇంకా అది అలివిగానిది. అసలు దోపిడీ కంటే కూడా దానిలో జరిగింది దోపిడీ కూడా జరిగి ఉండదు. 5,000 కోట్లు పెట్టి కట్టారు కాబట్టి అంతకంటే ముందే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి పథకంలో కూడా
ప్రతి పథకంలో పిల్లలకు ల్యాబ్ ఈ గురిచ్చారు కదా! 8వ తరగతి పిల్లలకి. అందులో కుంభకోణం. దానికంటే ముఖ్యంగా, మరీ ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్లు. ఈ స్మార్ట్ మీటర్లు, కరెంట్ మీటర్ల విషయంలో అది వేల కోట్ల కుంభకోణం. 1, 2 కాదు. రూ. 100 ఉన్నదాన్ని వాళ్ళు 250 పెట్టి కొన్నారు మీటర్లు. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు 25 కేజీల దీన్ని జనరల్‌గా అది ఉండే రేట్ అయితే 15,000 ఉంటే వీళ్ళు ఒకసారి 25,000 ఉంటే వీళ్ళు 75,000 పెట్టుకున్నారు. ఇంకొంచెం పెద్దది 26 మీటర్లు కేజీలది ఏదో ఉంటే దాన్ని ఈ రూ. 70,000 ఉండే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ని 1,41,000 పెట్టుకున్నారు. అంటే డబల్‌కి డబల్ పెట్టుకున్నారు. ఈ బయటకు తీయడానికి ప్రభుత్వంగా ముందుకు రావట్లా. ఎందుకో అర్థం కాదు. ఇప్పటికీ వాళ్ళ మీద అలాగే అదే కంపెనీని కొనసాగిస్తున్నారు. పోలవరాన్ని రెడ్డి ఆయనకి ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి. దాన్ని కొనసాగించడంలో ప్రజలు అర్థం చేసుకోగలరు. ఎందుకంటే మళ్ళీ రీటెండర్‌లో పిలిచి ఆయన మారితే మళ్ళీ రేపు పొద్దున లేట్ అయిపోద్ది. వాళ్ళు కంటిన్యూ చేస్తారు. తొందరగా కానియటానికిలే అనుకున్నారు. కానీ ఈ ట్రాన్స్‌మీటర్లు, స్మార్ట్ మీటర్ల కంపెనీలు తెచ్చిన దాని పేరు ఏదో ఉంది. దాని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? కరెంటు ఒప్పందాలు 25 ఏళ్ళకి కరెంటు ఒప్పందాలు చేసుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. సఖితో ఒప్పందం అని పెద్ద పెద్ద వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. కాకపోతే అది మరి వీళ్ళు ఎందుకు బయటపెట్టరు? ఇది బయటపెట్టలేదు. 2, మూడవది ఈ రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాలు కూడా బయటికి తీయట్లేదు. ప్రజల్లో వీరు పథకాలు ఇవ్వటం లేదనే అసంతృప్తి కన్నా గత ప్రభుత్వం చేసిన అవినీతి మీద చర్యలు తీసుకోవటం లేదు ఎందుకు అని ఆ అసంతృప్తి ఉంది. మీరు తొందరగా చర్యలు తీసుకోండి. తప్పుంటే తప్పుని తేల్చండి. అవినీతి జరిగితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేయండి. వాళ్ళు చేసిన దోపిడీని రికవరీ చేయండి. ఆ రికవరీ చేయడానికి ఒక చట్టం కూడా తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో మీరు కలిసే ఉన్నారు కదా. ఎందుకు తయారు అంటే రేపొద్దున మీకు కూడా అది బూమరాంగ్ అయితేనే. నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వం కూడా ఆ రికవరీ చట్టాన్ని తీసుకురావాలి. తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజాయితీ పరులని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే 164 సీట్లు మీకు ఇచ్చింది. మీరెందుకు ఆ చట్టం తేరు? అవినీతి సొమ్మును రికవరీ చేస్తే రాష్ట్ర ప్రజలకి చెందేటట్టుగా చేయండి. ఒక చట్టం తేండి. కేంద్రాన్ని పంపండి. కేంద్రం దానికి కనుక పాస్ చేసి పంపితే అప్పుడు కేంద్రాన్ని మాట్లాడచ్చు. ఇప్పటికీ కేంద్రం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మీరు కలిసి ఉన్నా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చేయందిస్తున్నారు. వాళ్ళనే కొన్ని కేసులు పైన ఆగుతున్నాయి. పాత కేసులు ఆగుతున్నాయి. ఇప్పుడు కూడా కొత్త కేసులు పెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డం వస్తున్నాడని చెప్పి వాళ్ళ మీద మనం విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో కూటమి ధర్మంగా, పొత్తు ధర్మంగా మీరు మాట్లాడలేకపోయినా మా బొట్టలకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా కాపాడుతుంది బీజేపీనే, నరేంద్ర మోడీనే. అయితే వెయిట్ చేస్తున్నారు ప్రజలు. సంవత్సరం కావస్తుంది. ఇంకొక 6 నెలలకు సంవత్సరానికైనా కేంద్రం ఏం చేస్తుందో చూద్దాం. ఆ తర్వాత కేంద్రం మీద పడే బర్డెను, ఆ ఒత్తిడి, ఆ దాడి మీ మీద కూడా వచ్చింది. అది మీరు కూడా అర్థం చేసుకొని ముందుగానే న్యాయంగా ఏమైనా మీ చేతిలో ఉన్న చర్యలు తీసుకొని ఆ తప్పులను సరిచేసి నిజంగా తప్పు జరిగి ఉంటే వాళ్ళని శిక్షించడం, వాళ్ళ దోచుకున్న డబ్బులు రికవరీ చేయటం, ప్రజలకు ఇవ్వటం. ఇది చేయకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు. పైగా మీరు రాష్ట్రంలో ఇంతవరకు మనం గత 5 ఏళ్లలో ఎప్పుడైనా అక్కడ ఎంత పెట్టుబడి, ఇక్కడ ఎంత పెట్టుబడి, విశాఖపట్నంలో ఎంత పెట్టుబడి, లేకపోతే ఉత్తరాంధ్రలో ఎంత పెట్టుబడి వచ్చింది, ఇక్కడ రాజధానికి డబ్బులు ఇప్పించడం కేంద్ర ప్రభుత్వం, తర్వాత పోలవరానికి డబ్బులు మళ్ళీ 2,000 కోట్లు ఇవ్వటం, రైల్వే జోన్ శంకుస్థాపన చేయటం, రేపు మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2వ తారీఖు వచ్చి ఏదో కొన్ని ప్రకటిస్తాడని కొంచెం జనాలు ఆశ పెట్టుకుని ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతికి ఏంటి మీరు చేసింది ఏంటి వాళ్ళని?
అనేది ప్రశ్న మీ మీదకి వచ్చింది. కాబట్టి త్వరగా ఇది కూడా ఆలోచించి ఈ రకంగా కూడా ప్రభుత్వం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.